గౌరవనీయులు అంటే ముఖ్యమంత్రి గారికి పోయే ముందు పొంగులేటి గారిని కంప్లీట్ చేసి అటు వెళ్తా పెద్ద ఆయన కదా సార్. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడినారు. మరి సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్నారు కదా వారు హీ వాజ్ వెరీ మచ్ ప్రెజెన్స్ ఇన్ దట్ మీటింగ్. సో మాయ మాటలు మాయ కథ రోజుకొక డ్రామా చేసే స్వభావం కాదు. మీరు విజువల్స్ తీసుకోండి. మీరు సీతారామ ప్రాజెక్టు చేసేటప్పుడు మీ పార్టీలోనే నేను లేను. ఏం మాట్లాడుతున్నారు? మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ ప్రాజెక్టు కట్టినా మీరు గుండె మీద చేసుకొని గుండె మీద చేసుకొని చెప్పండి. హరీష్ రావు గారు, ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడ ఏదైతే ఆ కంప్యూటర్ ఆపరేటర్ చూపించే బొమ్మని గూగుల్ చూపించి మీరు డిజైన్లు చేశారే తప్ప తెలంగాణ ప్రజల కష్టాలు, తెలంగాణ ప్రజల సొత్తుని కాపాడాలని ఉద్దేశంగా మీరు కూడా మాట్లాడే ఆ రోజు అవకాశం మీకే లేదు. నేనాడున్న మీ పార్టీలో సీతారామ చేసేనాడు గుర్తు తెచ్చుకోండి. అపోజిషన్ లీడర్ ఉండి మీరు ఏదైతే ఖమ్మం జిల్లాలో ఫౌండేషన్ వేసేటప్పుడు రోళ్లపాడు దగ్గర నేను పార్లమెంటు సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, గుర్తు తెచ్చుకోండి. ఇలా మా అన్నగారు చెప్పారు. ఇవాళ పొంగులేటి అన్నగారిది ఇప్పుడే ఎవరో పంపారు. ఆనాడు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిండ్రు. సీతారామ ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారి కోసం ఫుల్ పేజ్ యాడ్ అన్నాడు పొంగులేటి గారు ఇచ్చింది కూడా నేను చదివి వినిపిస్తాను. హరీష్ రావు గారు మినిస్టర్ గారు పదే పదే మీరు ఏదైతే సీతారామ ఫౌండేషన్ అన్న రోజు మీ పార్టీలో లేనన్నాను. అసలు మీరు ఆ యాడ్ ఎప్పుడు ఇచ్చినామో ఏందో మీరు అసలు మీరిచ్చి నా మీద చూపిస్తున్నారా? అంటే తడి బట్టతో గొంతు కోసే స్టైల్ కాదు. ఎంత మీరు తక్కువ మాట్లాడుకుంటే అంత మూసుకొని ఉంటే అంత మంచిగా ఉంటుంది. తడి బట్టతో గొంతు కోసే క్యారెక్టర్ కాదు మాది. మాయ మాటలు చెప్పే బ్యాచ్ మీరు. మళ్ళీ ఇంకా జ్ఞానం ఉండాలి, మాట్లాడటానికి జ్ఞానం ఉండాలి అధ్యక్ష. తడి బట్టతో గొంతు కోసే బ్యాచ్ మీది. దానికి పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. అనుభవించే సరిపోవటం లేదా అధ్యక్ష? పేపర్ యాడ్ అట ఇదేదో పెద్ద గొప్ప చరిత్ర. కాళేశ్వరం కడితే ఎట్లుందో మళ్ళీ ఏదో సీతారామ కడితే అద్భుతమైన పేపర్ యాడ్ ఇచ్చిందని చూపిస్తున్నారు. ఎందుకంటే మీ చరిత్ర ఒక్కొక్కటి తీస్తే బయట తెలుస్తుంది కదా. ఎందుకు ఇచ్చినా పక్కా తీస్తున్నాం కదా. ఒక్కొక్కటి తీస్తాం. ఇప్పుడు మీ సభలోనే తీర్మానం చేస్తారు గౌరవ అధ్యక్షులు. తప్పకుండా అధ్యక్ష పేపర్ యాడ్ వచ్చిందట మాట్లాడుతుంది. పేపర్ యాడ్ ఎవరిచ్చారు? తప్పకుండా దాని మీద కూడా ఎంక్వైరీ చేద్దాం. హరీష్ రావు గారు, పొంగులేటి గారు మీరు మాట్లాడేది ఇప్పటికీ దాదాపు 1 అవర్ అయిపోయింది. మీ సమయం కూడా అయిపోయింది. మీరు ఇంకా డివిజన్ అవుతున్నారు సబ్జెక్టు. మీరు ఇచ్చిన సమయం ఇప్పటికే. పొంగులేటి గారితో ఒక చిన్న కరెక్షన్. ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు. పొంగులేటి గారి ట్విట్టర్ అకౌంట్ నుంచి పొంగులేటి గారు పెట్టిన ట్వీట్ ఇది. ఏముంది ట్వీట్ లో అంటే, అపర భగీరథుడు తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అనేక రికార్డులు సృష్టిస్తూ చరిత్ర తిరగరాసిన మన కాళేశ్వరం ప్రాజెక్టు రేపే ప్రారంభం. ఇది అన్నగారు తన ట్విట్ లో నుంచి పెట్టింది. ట్విట్టర్ మినిస్టర్ గారు అధ్యక్ష, మిడిమిడి జ్ఞానంతో సగమ చదివి ఇందాక ఏం మాట్లాడారు? సీతారామ ప్రాజెక్ట్ అప్పుడు మీరు పేపర్ యాడ్ అన్నారు. ఇప్పుడు ట్విట్టర్లోనట కాళేశ్వరం అద్భుతంగా కట్టారు హరీష్ రావు గారు కాదు కాళేశ్వరరావు గారు అని చెప్పారని అన్నాడు కదా. ఈ స్టోరీలు పుక్కిడి పురాణాలు చెప్పి తడిబట్టతో తెలంగాణ ప్రజల గొంతు కోసి నానా రకాలుగా 1,00,000 కోట్లు ఎలా దోచుకున్నదో మా వెంకన్నని అడిగితే చెప్తాడు. అంటే ఒకదానికొకటికి సంబంధం లేకుండా ఇందాకన సీతారామ ప్రాజెక్ట్ అన్నారు, ఇప్పుడు కాళేశ్వరం ఓపెనింగ్ అన్నారు. లేకపోతే మీరు మా పార్టీలో ఫౌండేషన్ స్టోన్ లోతున్నారు. మీ పార్టీ ఏంటో, మీ చరిత్ర ఏంటో, మీ కథ ఏంటో మీరు గూగుల్లో మ్యాపులు తీసి లక్షలాది కోట్ల ప్రాజెక్టులు మీ డ్రాయింగ్లు ఏంటో, 1,00,000 కోట్లు ఎట్లా కొల్లగొట్టాలో మీ స్కెచ్ ఏంటో కమిషన్ చెప్పింది, ఎన్డీఎస్ఏ చెప్పింది, విజిలెన్స్ రిపోర్ట్ చెప్పింది. ఇంకా రాబోయే రోజుల్లో వచ్చే చరిత్ర కూడా ఉంటుంది అధ్యక్ష.
మాట్లాడండి. అడుగు